నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బెంగాల్లో కొలువు తీరిన బీజేపీ సర్కార్, సీఎంగా సువేందు అధికారి ప్రమాణం. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై తొలగని చిక్కుమిడి, కాసేపట్లో వీసీకే చీఫ్ ను కలవనున్న విజయ్. రాజమహేంద్రవరంలో 10 కోట్ల భవన సముదాయం ప్రారంభించిన హైకోర్టు సీజే జస్టిస్ లిసా గిల్. హైదరాబాద్ లో మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ముమ్మర దర్యాప్తు, నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు. జార్ఖండ్లోని గిరిడీలో ఘోర రోడ్ ప్రమాదం, పార్క్ చేసిన 3 వాహనాలను ట్రక్కు ఢీకొని 4 మృతి. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. నిన్న ఐయూఎంఎల్ విజయ్కి మద్దతిచ్చినట్లే ఇచ్చి తప్పుకోవడంతో టీవీకే బలం 116కు పడిపోయింది. ఈ క్రమంలో 2 సీట్లు ఉన్న వీసీకే పార్టీ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2 సీట్లు ఉన్న వీసీకే అధికారికంగా టీవీకేకు మద్దతిస్తే ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ విజయ్ను ఆహ్వానించే అవకాశం ఉంది. టీవీకేకు 2 సీట్ల చొప్పున ఉన్న సిపిఐ, సిపిఎం మద్దతిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ఇప్పటికే వీసీకే పేర్కొంది. ఈ నేపథ్యంలో నిన్న ఐయూఎంఎల్ పార్టీల వీసీకే మాట మార్చకుండా ఉండాలని విజయ్ అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు టీవీకే అధినేత విజయ్ వీసీకే చీఫ్ తిరుమావళవన్ను కలవనున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని కోరనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో చెన్నైలోని వీసీకే కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు విషయమై శుక్రవారం హైడ్రామా నడిచింది. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను 3వ కలిసిన టీవీకే అధినేత విజయ్కు మళ్లీ నిరాశ ఎదురైంది. డీఎంకే కూటమిలోని సిపిఐ, సిపిఎంలు విజయ్కు మద్దతు ప్రకటించాయి. తమ పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల మద్దతు లేఖలను టీవీకేకు అందజేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఐయూఎంఎల్ సైతం మద్దతు ప్రకటించింది. డీఎంకే కూటమిలోని మరో భాగస్వామ్య పక్షం వీసీకే కూడా టీవీకేకు మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది. వీసీకే కాకుండా 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని టీవీకే అధినేత విజయ్ 3వ గవర్నర్ను కలిశారు. అంతలోనే ఐయూఎంఎల్ యూటర్న్ తీసుకుంది. టీవీకేకు మద్దతు ఇవ్వటం లేదని ప్రకటించింది. డీఎంకే కూటమిలోనే కొనసాగనున్నట్లు తెలిపింది. దీంతో తగినంత సంఖ్యాబలంతో రావాలని గవర్నర్ మరోసారి విజయ్కు సూచించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా విజయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశించిన టీవీకే శ్రేణులకు ఈ పరిణామాలు నిరాశకు గురిచేశాయి. 2 ఎమ్మెల్యేలు ఉన్న వీసీకే ఇవాళ మద్దతు లేఖ అందజేస్తే టీవీకే సంఖ్యాబలం 118 కానుంది. విజయ్ పార్టీకి తమ ఎమ్మెల్యే మద్దతిస్తున్నట్లుగా ప్రచారం అవుతున్న లేఖ నకిలీదని ఏఎంఎంకే చీఫ్ దినకరన్ చేసిన ఆరోపణలను టీవీకే తోసిపుచ్చింది. విజయ్కు మద్దతిస్తూ ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వయంగా లేఖ రాస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను విడుదల చేసింది. దినకరన్ ఆమోదంతోనే తాను టీవీకేకు మద్దతిస్తున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. ఈ క్రమంలో వాస్తవాలను దాచి దినకరన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే విమర్శించింది. తమిళనాట రాజకీయ చిక్కుముడి వీడటం లేదు. ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన దళపతి విజయ్ సీఎం పీఠంపై కూర్చోవడానికి మాత్రం అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఐయూఎంఎల్ వీసీకే మద్దతుపై ఉత్కంఠ నెలకొంది. తమిళనాడులో తాజా రాజకీయ పరిణామాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర తమిళనాడులో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలకు సంబంధించి
మద్దతు ఇస్తున్న పార్టీల లేఖలు, అదేవిధంగా 118 స్థానాలకు సంబంధించిన జాబితా ఇవ్వాలని చెప్పి గవర్నర్ తీసుకున్న నిర్ణయం తమిళనాడులో రాజకీయాలను కీలక మలుపు తిప్పుతుందనే చెప్పాలి. ఇప్పటి వరకు అత్యధిక స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆ టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రోజు రోజుకు ఆలస్యం అవుతుంది. 118 స్థానాలకు సరిపడా మద్దతు కూడగట్టడంలో గడిచిన 5 రోజులుగా తలమునకలై ఉన్న టీవీకే అధినేత విజయ్ ఇప్పటి వరకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం తప్ప మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఈరోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం పూర్తిగా రద్దయింది. మనం ఒకసారి చూస్తున్నాం, అత్యంత కీలకంగా మారిన సమస్య ఏంటంటే ఇప్పటి వరకు 5 కాంగ్రెస్ శాసనసభ్యులు, సిపిఐ, సిపిఎం 2 స్థానాల చొప్పున మొత్తం 9 మంది మద్దతుగా నిలిచారు. దీంతో టీవీకేకున్న సొంత బలం 107 స్థానాలతో కలిపి సంఖ్యాబలం 116కు చేరింది. మరో 2 శాసనసభ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థుల మద్దతు ఉంటే తప్ప రాష్ట్ర ప్రభుత్వం అవకాశం లేదు. దీంతో డిఎంకే కూటమిలో పోటీ చేసి 2 స్థానాల్లో విజయం సాధించిన వీసీకే పార్టీ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది. టీవీకే అధినేత విజయ్ వీసీకే పార్టీకి వస్తారని చెప్పి తెలిసి అభిమానులు పెద్ద ఎత్తున వీసీకే పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. నిన్న మొత్తం సస్పెన్స్ మొత్తం సిపిఐ, సిపిఎం పార్టీల వద్ద కొనసాగింది. సిపిఐ, సిపిఐ పార్టీలు తమ మద్దతు ఇచ్చేందుకు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం కార్యాలయాల దగ్గర కూడా ఇదే తరహాలో టీవీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, విజయ్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈరోజు వీసీకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, సమావేశం నిర్వహిస్తుంది అని చెప్పి తెలియడంతో వీసీకే కార్యాలయానికి భారీగా టీవీకే అభిమానులు, అదేవిధంగా విజయ్ అభిమానులు, టీవీకే పార్టీ కార్యకర్తలు తరలి వచ్చిన దృశ్యాలను చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు వీసీకే పార్టీకి సంబంధించి వీసీకే అధినేత తిరుమావలవలంగా కార్యాలయానికి చేరుకోలేదు. కార్యాలయానికి చేరుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించి తాను టీవీకేకి మద్దతు ఇస్తాను, అదేవిధంగా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తానని ప్రకటన చేస్తే విజయ్ వచ్చి ఈ పార్టీ నేతలను కలిసేందుకు అవకాశం ఉందని చెప్పి స్థానికంగా మనకు తెలుస్తుంది. కానీ పెద్ద ఎత్తున నగరంలో ఉన్న విజయ్ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున వీసీకే కార్యాలయానికి చేరుకుంటున్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడండి. ఇది చెన్నై నగరంలోని అశోక్ నగర్ ప్రాంతం. ఇది అశోక్ నగర్ 1వ రోడ్డులో ఉన్న వీసీకే కార్యాలయానికి భారీగా కార్యకర్తలు తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా జనాలతో నిండిపోయిందనే చెప్పాలి. మరోవైపు అత్యంత భద్రత ఏర్పాటు చేసి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండేలా పోలీసులు చర్యలు చేపట్టారు. వీసీకే కార్యాలయం వద్దకు తిరుమావలను చేరుకొని సమావేశం నిర్వహించిన తర్వాత టీవీకేకి మద్దతు ప్రకటించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సమావేశం మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే సిపిఐ, సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి గవర్నర్కు సమర్పించిన లేఖలో మద్దతు ఇస్తున్న లేఖలు ఇవ్వడమే కాకుండా వారి శాసనసభ్యుల జాబితా కూడా సమర్పించారు. దీంతో టీవీకేకి సంఖ్యాబలం 116కు చేరింది. మరో 2 శాసనసభ్యులు మద్దతు తెలిపితే తప్ప కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం లేదు. కేవలం డిఎంకే కూటమిలోని పార్టీలు ఇప్పటివరకు బయటకు వచ్చాయి కాబట్టి అదే తరహాలో వీసీకే కూడా టీవీకేకు మద్దతు తెలిపేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం నెలకొంది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి 47 మంది శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా ఏఐడిఎంకే కూటమిలో పోటీ చేసిన పిఎంకే 4 స్థానాలు సాధించింది. అదేవిధంగా మరో చిన్న పార్టీ కూడా 1 స్థానం సాధించింది. కానీ పిఎంకేకి సంబంధించి తొలి నుంచి టీవీకేకి మద్దతు తెలిపే అంశంపై ఏ విధమైన అభిప్రాయాలు వెలువడలేదు. మొదటి నుంచి ఎన్నికలు వెలువడిన తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించాక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్న టీవీకే అధినేత విజయ్ తొలుత డిఎంకే కూటమిలో పార్టీలనే సంప్రదించారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి తొలిసారిగా టీవీకేకి మద్దతు తెలిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 3 రోజులకు డిఎంకే కూటమిలో సిపిఎం కూడా బయటకు వచ్చి టీవీ మద్దతు తెలిపి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పి ప్రకటించి అందుకు అనుగుణంగా మద్దతు లేఖలు కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే డిఎంకే కూటమిలోని వీసీకే పార్టీ కూడా బయటకు వచ్చి
టీవీకేకి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుందని చెప్పి అదేవిధంగా టీవీకేకి సంబంధించిన అధినేత విజయ్ కూడా వీసీకే నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. మరోవైపు టీవీకి సంబంధించిన నాయకులు కొందరు వెళ్లి వీసీకే అధినేత తిరుమావలను కలిసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈరోజు వీసీకే కార్యాలయంలో సమావేశమై టీవీకి మద్దతు ఇచ్చే అంశం నిర్ణయం తీసుకున్నారు. దీంతోనే ఇక్కడంతా చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. అటువైపు డిఎంకే కావచ్చు, ఏడీఎంకే నుంచి మద్దతు ఇచ్చే అవకాశం లేకపోవడంతో డిఎంకే పార్టీలోని కూటమి పార్టీల మీద ఆధారపడి విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండడంతో ఇప్పుడు వీసీకే తీసుకునే నిర్ణయం అత్యంత క్లిష్టంగా మారిందనే చెప్పాలి. వీసీకే తీసుకునే నిర్ణయమే తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రభావం చూపేందుకు అవకాశం ఉండడంతో అందరి దృష్టి ఇప్పుడు వీసీకే కార్యాలయం మీద పడింది. కానీ వీసీకే నిన్నటి నుంచి బెట్టు చేస్తూనే ఉంది మద్దతు ప్రకటించే అంశంపై. తొలుతేమో సిపిఐ సిపిఎం తీసుకునే నిర్ణయంతో పాటే మా నిర్ణయం ఉంటుందని చెప్పి ప్రకటించారు. కానీ సిపిఐ సిపిఎం టీవీకేకి మద్దతు ఇస్తూ లేఖలు గవర్నర్కు సమర్పించినప్పటికీ వీసీకే తమ నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో వీసీకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ అయితే తమిళనాడులో కొనసాగుతోంది. వీసీకే ఒకవేళ టీవీకేకి మద్దతు ఇవ్వకపోతే తమిళనాడులో ఒక రాజ్యాంగ సంక్షోభమే ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ నెల 5వ తారీఖున ఇప్పటి ప్రస్తుత శాసనసభ గడువు ముగిసిపోయింది. దానిని గవర్నర్ రద్దు చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ గవర్నర్ను కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం కూడా జరిగింది. దీంతో వీసీకే తీసుకునే నిర్ణయం మీదనే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంది. ఇప్పటికే గవర్నర్ 118 స్థానాలకు సంబంధించిన మద్దతు చూపితే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం ఇవ్వలేమని స్పష్టంగా కరాఖండిగా చెప్పేసిన నేపథ్యంలో 118 స్థానాలు కూడగట్టేందుకు టీవీకే అధినేత భాగంగానే వీసీకేను కూడా సంప్రదించి వీసీకే ద్వారా మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీసీకే మద్దతు ఎలా ఉంటుంది అన్నది మాత్రం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కూడా వీసీకే నిర్ణయం మీద ఆధారపడిన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు వీసీకే మీద పడింది. కానీ వీసీకే మాత్రం కొన్ని డిమాండ్లు టీవీకే దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 2 స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు టీవీకే అధినేత విజయ్. 1 పెరంబూరు, 2 తిరుచి ఈస్ట్ ప్రాంతాల్లో. పెరంబూరులో కొనసాగుతూ తిరుచి ఈస్ట్ను రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అవకాశం ఉంది. దీంతో తిరుచి ఈస్ట్ నుంచి వీసీకే పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో మంత్రి పదవి తమకు కేటాయించాలని చెప్పి టీవీకే ముందు వీసీకే అధినేత తిరుమావలన్ డిమాండ్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ డిమాండ్లకు ఎంత మేర అంగీకరిస్తారు టీవీకే అధినేత విజయ్ అన్నదే ఇప్పుడు మద్దతు ఇచ్చే అంశం మీద ఆధారపడింది. ఎందుకంటే ఇప్పటికే టీవీకేలోని సింగోటియాన్ ఉన్నాడు, అదేవిధంగా అదవా అర్జున్ రెడ్డి ఉన్నారు, మరోవైపు బుసి ఆనంద్ ఉన్నారు. ఇలా ప్రముఖ నేతలందరూ టీవీకేలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారికి ఉప ముఖ్యమంత్రి ఇచ్చే అంశం ఒక హామీ ఏదో ఇచ్చినట్టు టీవీకే వర్గాల నుంచి తెలుస్తోంది. దీంతో వారిని కాకుండా 3 స్థానాలు అంటే తిరుచి ఈస్ట్తో కలిపితే 3 స్థానాలు అవుతాయి. 3 స్థానాలు ఉన్న ఒక పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఎంత మేర సమంజసం అన్న అంశం కూడా టీవీకే వర్గాల్లో చర్చగా సాగుతోంది. దీంతో వీసీకే అధినేత తిరుమావలన్ పెడుతున్న డిమాండ్లను టీవీకే అధినేత విజయ్ ఎంత మేర ఆమోదిస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అంటూ వస్తే కేవలం వీసీకే మద్దతు ద్వారానే అది సాధ్యమవుతుంది. కానీ వీసీకే మద్దతు ఇవ్వాలంటే అది పెద్ద డిమాండ్ పెడుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవి, అదేవిధంగా మంత్రి పదవి, తిరుచి ఈస్ట్ శాసనసభ స్థానం, ఇలా అత్యంత కీలకమైన డిమాండ్లతో మద్దతు ఇచ్చే అంశాన్ని ముడిపెడుతున్న నేపథ్యంలో టీవీకే ఆ డిమాండ్లన్నింటినీ అంగీకరించి మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్నది మాత్రం ఈరోజు సాయంత్రంలో తెలిసేందుకు అవకాశం ఉంది. వీసీకే అయితే మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తుంది, కానీ ఈ డిమాండ్లు పెడుతుంది. ఈ డిమాండ్లను ఆమోదించే అంశం విజయ్ పరిధిలోనే ఉండడంతో దాదాపుగా విజయ్ ఈ డిమాండ్లను అంగీకరించడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో వీసీకే పెట్టి డిమాండ్లను ఆమోదించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతోనే ఈ డిమాండ్లు వస్తున్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో వీసీకి పెట్టే డిమాండ్లకు
టీవీకే ఆమోదించి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతును కూడగట్టుతుందన్న అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. పశ్చిమ బెంగాల్లో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సువేందు అధికారి సారథ్యంలో బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే కార్యక్రమంలో అగ్నిమిత్రపాల్, దిలీప్ ఘోష్ సహా పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 1971 తర్వాత కోల్కతా ఏతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు నిలిచారు. పశ్చిమ బెంగాల్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారితో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు పాల్గొన్నారు. ఒకప్పుడు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సన్నిహితుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు ఆమెనే ఓడించి సీఎం పగ్గాలు చేపట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఓ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సువేందు అధికారి వేదిక వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన ఎన్డీఏ మద్దతుదారులకు అభివాదం చేస్తూ ఇద్దరూ ముందుకు సాగారు. వేదిక వద్ద రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి మోదీ నివాళులర్పించారు. ఈ క్రమంలో అక్కడున్న వారంతా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. আমাদের মধ্যে এসে পৌঁছে গেছেন মাননীয় প্রধানমন্ত্রী, আমাদের পরম আদরণীয় প্রধানমন্ত্রী শ্রী নরেন্দ্র মোদীজি। बस नई खुशियों के साथ जागो आज, नई सूर्य किरणों में, शुभ सुंदर प्रेम से उज्जवल और निर्मल जीवन में जीवन का नया झरना फूट पड़ा है। आशाओं के गीत नितिन नवीन जी हमारे मध्य आছেন, गृहमंत्री আছেন श्री अमित। సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లా కర్కూలీలో జన్మించారు. రాజకీయాలు సువేందుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉండటంతో చిన్నప్పటి నుంచి వాటిని బాగా వంటబట్టించుకున్నారు. సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరులు కూడా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. సువేందు అధికారి తన రాజకీయ ప్రస్థానాన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ద్వారా ప్రారంభించారు. 1995లో కాంగ్రెస్ తరఫున కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1998లో మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీలో చేరారు. 2006లో తొలిసారి కాంతి దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 2004లో తమలుకు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో అదే తమలుకు స్థానం నుంచే ఎంపీగా గెలుపొందారు. సువేందు అధికారి రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్లో వేలాది ఎకరాల్లో సెస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములు కాపాడటానికి మమతా బెనర్జీతో కలిసి పోరాడారు. దీదీ నేతృత్వంలో బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను బలోపేతం చేయడంలో సఫలీకృతమయ్యారు. నందిగ్రామ్తో పాటు సింగూర్ ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి సహకరించాయి.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో రవాణా, నీటిపారుదల, పర్యావరణ శాఖల మంత్రిగా సువేందు బాధ్యతలు నిర్వర్తించారు. మమతా బెనర్జీ ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తివంతమైన నేతగా ఎదిగారు. కాలక్రమేణా మమతా బెనర్జీతో సువేందు అధికారికి విభేదాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగటం వంటి కారణాలతో సువేందు అధికారి 2020లో టీఎంసీని వీడారు. అదే ఏడాది అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో తనపై పోటీకి దిగిన సీఎం మమతా బెనర్జీని ఓడించి సంచలనం సృష్టించారు. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 77 సీట్లకే పరిమితమైన సువేందు అధికారి విజయం కమలం పార్టీకి బలాన్నిచ్చింది. ఆ తర్వాత ఆయన బెంగాల్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఎన్నికయ్యారు. मोदी जी ఈ ఏడాది జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నందిగ్రామ్తో పాటు మమతా బరిలో దిగిన భవానీపూర్ నుంచి కూడా సువేందు పోటీ చేశారు. 2 చోట్ల గెలుపొందారు. తృణమూల్ బలాలు, బలహీనతలు తెలిసిన సువేందు అధికారి బీజేపీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. తూర్పు మేదినీపూర్, నందిగ్రామ్లలో సువేందు కుటుంబానికి బలమైన పట్టు ఉంది. మమతా బెనర్జీ తరహాలోనే ఆయన తన పోరాట పంతా కొనసాగించారు. చొరబాట్లను వ్యతిరేకిస్తూ ఈ విషయంలో టీఎంసీ ప్రభుత్వ వైఖరిని అనేక సందర్భాల్లో ఎండగట్టారు. उभर रहे हैं आज शांति की इस पवन में अमर पुष्पों की साथ सुगंध। প্রধানমন্ত্রী তার একদিকে রয়েছেন শ্রী শ্রমিক ভট্টাচার্য, সঙ্গে রয়েছেন সিএম ডেজিগনেট। আমাদের মধ্যে এসে পৌঁছে গেছেন মাননীয় প্রধানমন্ত্রী, আমাদের পরম আদরণীয় প্রধানমন্ত্রী শ্রী নরেন্দ্র মোদীজি। రాజమహేంద్రవరంలో నూతనంగా నిర్మించిన 10 కోట్ల భవన సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. భవన సముదాయ ప్రారంభం అనంతరం కోర్టు ప్రాంగణాలను జస్టిస్ లిసాగిల్ పరిశీలించారు. విజయవాడ నగరంలో జోనల్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు చిరు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. దీనిపై ఇప్పటికే వీధి వ్యాపారుల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. నగరంలో త్వరలో ఈ వ్యవస్థను అమలు చేయబోతున్నామంటున్న కమిషనర్ ధ్యానచంద్రతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి. విజయవాడ నగరంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి వీధి వ్యాపారులకు, దుకాణదారులకు కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ వివాదాలను పరిష్కరించడంతో పాటు నగరంలో రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రద్దీని తగ్గించడం కోసం నగరపాలక సంస్థ ఒక ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. అసలు ఈ కార్యాచరణ ఏంటి, ఏం చేయబోతున్నారు అనేది మనతో నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఏం చేయబోతున్నారు సార్ ఈ రద్దీని తగ్గించడం కోసం, ఈ వివాదాల పరిష్కారానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? దీనికి సంబంధించి మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా 18 మెంబర్స్తో స్ట్రీట్ వెండింగ్ కమిటీ అనేది మనము ఫార్ములేట్ చేయడం జరిగింది. 1.5 years నుంచి కూడా వీళ్ళ ఇన్పుట్స్ మనము చూస్తూ ముందు వెళ్తున్నాము. మనకి జోన్స్ ఫార్ములేట్ చేయాల్సిన అవసరం ఉంది యాక్ట్ ప్రకారంగా. ఒకటి
రెడ్ జోన్స్, అలాగనే యాంబర్ జోన్స్, అలాగే గ్రీన్ జోన్స్, 3 జోన్స్గా ఎంటైర్ 3 సర్కిల్స్ ప్రతి స్ట్రీట్ని కూడా డివైడ్ చేయాలని మనకి హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. యాక్ట్ ప్రకారంగా చేయాలి కాబట్టి మొట్టమొదటిగా ఈ జోన్స్ ఫామ్ చేయాలని మన ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుని, అలాగనే లోకల్ లీడర్స్, స్ట్రీట్ వెండర్స్ వాళ్ళ అసోసియేషన్స్తో కూడా ఇన్వాల్వ్ చేస్తూ దాదాపుగా 1309 జోన్స్ని డిమార్కేట్ చేశాము. దాంట్లో 385 రెడ్ జోన్స్ ఉన్నాయి, అలాగనే 785 గ్రీన్ జోన్స్ ఉన్నాయి అండ్ 139 యాంబర్ జోన్స్ ఉన్నాయి. రెడ్ జోన్స్ అంటే నో వెండింగ్ జోన్స్ ఉంటాయి. యాంబర్ అంటే ఇవి వారానికి కొన్ని రోజులు, అలాగే రోజులో కూడా కొన్ని గంటలు మాత్రమే చేసేంత అవకాశాలు ఉంటాయి. గ్రీన్ జోన్ అంటే 24/7 అలో చేయవచ్చు. నైట్ టైం రెస్ట్రిక్షన్స్ బట్టి 24/7 నమోదు చేయాలా వద్దనేది కూడా డిసిషన్ చేసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి ఈ 3 జోన్లు ఏవైతే ఉన్నాయో, రెడ్ జోన్, యాంబర్ జోన్, గ్రీన్ జోన్, ఇవి నగరంలో ఎక్కడ పెడుతున్నారు సార్? ఏదో ఒక్క పాయింట్లో చేయడం కాదు, టోటల్ ఉన్న వార్డు వారీగా డేటా తీసుకుని ప్రతి వార్డులో ప్రతి స్ట్రీట్ని కూడా ఇట్లా డివైడ్ చేయడం జరిగింది. ఈ జోన్లు ఒకసారి అమలు చేసిన తర్వాత వీటి ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు సార్? జోన్స్ లేకుండా ఒక్కొక్కసారి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ అయినా ఒక రూట్కి వెళ్ళి ఇక్కడ మీరు చేయడానికి లేదు, అక్కడ చేయొచ్చు అని చెప్తున్నారు. క్లారిటీ లేదు. క్లారిటీ లేనిది అవుతుందంటే ప్రతిరోజు విఎంసీ అధికారులైనా, ట్రాఫిక్ పోలీస్ అయినా, లేదంటే స్ట్రీట్ వెండర్స్ అయినా ముగ్గురు కూడా క్లారిటీ లేకుండా ముందెళ్తున్నాం. ఇప్పుడు క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ గ్రీన్ ఉందో అక్కడ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా క్లారిటీ ఉంటుంది, వాళ్ళు ఫైన్ వేయరు. డీసెంట్ రోడ్లో ఎంతమంది అయితే వ్యాపారులు ఉంటారో మిగిలిన అన్ని చోట్ల ప్రాంతాలతో కలిపితే అక్కడ ఎక్కువ మంది ఉంటారు. మీ ప్రపోజల్కి వాళ్ళు ఒప్పుకుంటారా? డీసెంట్ రోడ్డు సంబంధించి ఆల్రెడీ హైకోర్టులో పిఐలు వెళ్ళడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు కూడా క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరెవరు వ్యాలిడ్ ఐడి కార్డ్స్తో ఉన్నారో బిసెంట్ రోడ్లో వాళ్ళని మాత్రమే అక్కడ బిజినెస్ చేయడానికి అలో చేయాలి. ఎవరెవరికి ఐడి కార్డు లేదు వాళ్ళకి నోటీస్ ఇచ్చి 30 రోజుల లోపలనే వాళ్ళని షిఫ్ట్ చేయండి అని 2 క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ప్రత్యేకంగా బిసెంట్ రోడ్ సంబంధించిన విషయంలో హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. నోటీస్ ఇచ్చాము, 9వ తారీఖు అయిపోతుంది. ఏం ఒకటే, బిసెంట్ రోడ్లో ప్రస్తుతానికి ఆ రోడ్లో మినిమం అంబులెన్స్, మినిమం ఫైర్ ఇంజిన్ అయినా వెళ్లే స్థాయిలో ఉండాలి. ఎప్పటి నుంచి ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది సార్? ఈ జోన్స్ ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో అవి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వానికి మనం పంపించాము. నాట్ ఓన్లీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, ఎంటైర్ స్టేట్ నుంచి కూడా ప్రపోజల్స్ పంపడం జరిగింది. గెజెట్లో పెట్టి నోటిఫై చేసిన వెంటనే ఇవి ఆమోదంలో వచ్చేస్తాయి. స్ట్రీట్ వెండర్స్ కమిటీ కూడా మీరు సంప్రదించారు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంది? వాళ్ళు ఏం చెప్పారు సార్? ఇవన్నీ జోన్స్ కూడా వాళ్ళ అభిప్రాయం వరకునే తయారు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది ఒక 1.5-2 months నుంచి చేస్తున్న ఎక్సర్సైజ్, ఏదో ఓవర్ నైట్ చేసింది కాదు. ఈ జోన్ సిస్టమ్ అమల్లోకి వచ్చిన తర్వాత బీసెంట్ రోడ్లు ఇప్పుడు ఏదైతే ఘర్షణ వాతావరణం ఉందో అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా హెల్దీ అట్మాస్ఫియర్ వస్తుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఒకవైపు షాప్ ఓనర్స్ ఉన్నారు, ఒకవైపు స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. ఇద్దరు కూడా బిజినెస్ చేసుకోవాలి. ఎస్ఓపి వాడుతూ, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ వాడుతూ మనకు దానికి ఉన్న వెండింగ్ జోన్స్ని, వెండింగ్ కమిటీని కూడా ఆన్బోర్డ్ చేస్తూ బోత్ స్ట్రీట్ వెండర్స్ అలాగనే షాప్ మర్చెంట్స్ ఇద్దరిని కూడా సాటిస్ఫై చేయడానికి హైకోర్టు డైరెక్షన్స్ వరకు మనం ముందేయాల్సి వస్తుంది. ఇది విజయవాడ నగరపాలక సంస్థలో త్వరలో కార్యాచరణ పొందబోతున్నటువంటి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ధ్యానచంద్ర చెప్తున్నటువంటి వివరాలు. కెమెరా ఎంఎస్ఎన్తో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. జాతీయ నర్సింగ్ వారోత్సవాల్లో భాగంగా మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఎయిమ్స్ నుంచి మంగళగిరి వరకు నిర్వహించిన ర్యాలీని సంచాలకులు అహంతం శాంతాసింగ్ ప్రారంభించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కోడలిలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఫ్లాష్ మాబ్ స్కిట్లు చేశారు. AIMS Mangalgiri, we are organizing a lot of health awareness, and some of them are very important. Is we are against the drug abuse and not to use any drugs, and for that we have organized a walkathon. So we wanted to appreciate all our nursing community, and we want to appreciate their work or whatever they dedicated to our society. నషాముక్త భారత్ పేరుతో మేము ఈ వాక్తాన్ని మా ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాము. అలాగే మా డైరెక్టర్ గారు అహంతం శాంతా సింగ్ సార్ సపోర్ట్తో, మా ప్రిన్సిపల్ ధనసు మేడం సపోర్ట్, మా సిఎన్ఓ సార్ సపోర్ట్ అండ్ మా డిడిఎస్ సార్ వీరందరి సహకారంతో మేము ఎయిమ్స్ మంగళగిరి నర్సింగ్ తరపున ఈ వాకథాన్ చేయడం జరుగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
అమ్మవారికి మంగళ ద్రవ్యాలు సమర్పించిన తర్వాత అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అమ్మవారి చిత్రపటం ప్రసాదం అందించారు. ఆలయ అభివృద్ధి గురించి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గాంధీ లోకేష్ కు తెలియజేశారు. భక్తులకు మెరుగైన దర్శనాలు కల్పించేలా మాస్టర్ ప్లాన్ తయారు చేసి అమలు చేద్దామన్న లోకేష్ తర్వాత భక్తులతో మాట్లాడారు. అంతకుముందు ఉన్నతాధికారులు పాలక మండలి ఆధ్వర్యాన లోకేష్ కు స్వాగతం పలికారు. విశాఖను పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కైలాసగిరిపై త్రిశూలు ప్రాజెక్టును మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ శ్రీభరత్తో కలిసి ఆయన ప్రారంభించారు. కైలాసగిరిపై 65 అడుగుల ఎత్తులో త్రిశూలు నిర్మించినట్లు చెప్పారు. ఢమరుకం 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు ఉంటుందన్నారు. ఈ ఆకృతులను పూణేలో రూపొందించినట్లు తెలిపారు. పర్యాటకుల కోసం భారీ సెల్ఫీ పాయింట్ను ఇక్కడ సిద్ధం చేశామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాంతాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు, వీఎంఆర్డీ అధికారులు పాల్గొన్నారు. కైలాసగిరిని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్గా ఎట్లా చేయాలి, ఇంకా ఏమేమి యాడ్ చేయాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. ఒక మాస్టర్ ప్లాన్ కూడా ఇవాళ జూ, కైలాసగిరి, కంబాలకొండ రిజర్వ్ మీద కూడా ప్రారంభించాము. అది వచ్చిన తర్వాత వరల్డ్ క్లాస్ డెస్టినేషన్ అంటే ఇక్కడ వస్తే విశాఖపట్నం ఒక 4-5 రోజులు అన్ని విధాలుగా ఎంటర్టైన్మెంట్ కోసము, టూరిజం కోసం, స్పిరిచువాలిటీ కోసము అన్నీ చూడడానికి, అన్ని అనుభవాలు అనుభవించడానికి ఒక డెస్టినేషన్గా విశాఖపట్నం అవ్వాలి అనే ఒక ఆలోచనతో మేము పనిచేస్తున్నాము. దాంట్లో భాగంగా ఇవాళ ఈ త్రిశూల్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. విశాఖపట్నం నగరాన్ని అత్యున్నత నగరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పరిపాలన చేసినటువంటి ప్రతిసారి కూడా ఏదో ఒక మార్క్ తీసుకురావడం జరిగింది. టూరిజంని కూడా స్పెషల్ ఫోకస్ అనేది విశాఖపట్నంకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేవి సీకి దగ్గరగా కనెక్టివిటీ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కైలాసగిరిని నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి అలాంటి ఈ కైలాసగిరికి అత్యున్నతంగా డెవలప్మెంట్ అనేది గత సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే ఈరోజు ప్రత్యేకించి త్రిశూలం కనిపించేలాగా చేయడం ఖచ్చితంగా ఒక వైజాగ్కే ఒక మంచి ఒక ల్యాండ్ మార్క్ అవుతుందన్న విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేసుకుంటారని తెలుసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ రోప్వే ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డీటెయిల్డ్ డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఏ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్గా డెవలప్ చేయొచ్చు. ఆల్రెడీ కైలాసగిరి కొండ టూరిజం అంటే అందరికీ తెలుసు, తెలియనిది అంటూ ఉండదు. రిక్వెస్ట్లు అన్నీ తీసుకొని వాటిలన్నింటినీ విఎంఆర్డి బోర్డు మీటింగ్లో డిస్కస్ చేసి వాటన్నిటితో ముందుకు పోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మోపరులో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. చెరువులో మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు అభివృద్ధి పేరిట ప్రారంభమైన పనుల్లో తవ్విన మట్టిని చెరువు కట్టల బలోపేతం, డొంకల అభివృద్ధికి వినియోగించాల్సి ఉందని స్థానికులు తెలిపారు. అయితే అలా కాకుండా మట్టిని వేరే ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా తరలించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అక్రమ తరలింపులను నిలిపివేయాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మట్టిని గ్రామంలోని అవసరాలకు మాత్రమే వినియోగించాలని వారు కోరుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మట్టి చౌర్యానికి గురవుతా ఉంది. గత వారం రోజుల నుంచి, దాదాపు 8 రోజుల నుంచి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరున్నారో నేను వెళ్ళి చూసినప్పుడైతే నాకు ఎవరు మోపరాళ్ళు కనపడలేదు. మట్టి దొంగతనం చేయడానికి వచ్చిన గూండాలు, పరాయి ఊరాళ్ళు ఎవరన్నా వచ్చారా అనే అనుమానంతోనే ఉన్నాను నేను. ఇది నా శాయశక్తిలో దీన్ని ఆపుదామని నేను అందరికీ కంప్లైంట్ చేశాను నేను. అయినా కూడా మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. దాన్ని ఊర్లో అయితే ఒక బండి ట్రాక్టర్ మట్టి కూడా అమ్మటానికి కూడా పెట్టకుండా మొత్తం ఇది ఇతర ఊళ్ళకి వెళ్లిపోతుంది. ఈ మట్టి దోపిడీని అరికట్టండి అనే ఉద్దేశంతో నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది వీలైనంత తొందరగా చర్య తీసుకోమని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. నంద్యాల సమీపంలో జాతీయ రహదారిపై సాంబవరం మెట్ట వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 6గురికి గాయాలయ్యాయి. వీరిలో వినయ్ ఎడమ చేతికి తీవ్ర గాయమైంది. హైదరాబాద్ నుంచి బస్సు అరుణాచలానికి వెళ్తుండగా నంద్యాల సమీపంలో ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న గోస్పాడ్ పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్న వ్యక్తులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలోని వసతి గృహాల్లో పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను పరిశీలించేందుకు సంక్షేమ ఆదివారం పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో గత 5 నెలల ప్రగతిని వివరించారు. 14 అంశాలతో కూడిన సామాజిక సంక్షిప్త నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేసినట్లు బాలకోటయ్య తెలిపారు. సీఎం దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. హాస్టళ్లలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తున్నట్లు బాలకోటయ్య తెలిపారు. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తున్న వైసీపీ నాయకులను చూస్తున్నాం. ఎవరిదో పెళ్లి అవుతుందంటే ఏదో హడావుడి చేసినట్టుగా, అంటే ఇదే పని. బొడ్డుకు మసి రాసుకోవటం, వాణ్ణి తేడదామా వీణ్ణి తేడదామా, బూతులు మాట్లాడదామా, ఏదో 4 మీడియా వాళ్ళు కూర్చొని నీయంతో చూస్తా 29 అధికారంలోకి వస్తా, రప్పా అంట, భయపడిపోవాలి, ఇదిగో వస్తున్నాం అంటే ఈ ప్రగల్భాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు చాలా బరితెగించి పనికిరాని మాటలు. వీటి పట్ల కూడా చట్టం చాలా సీరియస్ గా ఉంది. డీజీపీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత చట్టాందే. అనుమానితులు, రౌడీ షీటర్లు, నేరగాలు ఉన్న చోట ప్రభుత్వాలు ఏం చేయాలి? క్రమశిక్షణలో పెట్టాలి. నకిలీ డాక్యుమెంట్ల కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు కోర్టులో చుక్కెదురైంది. కేసు విచారణను విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. తొలుత ఈ కేసు నుంచి తన పేరు తప్పించాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత కేసును నెల్లూరు కోర్టులోనే విచారణ జరపాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. 2 పిటిషన్లను కొట్టివేస్తూ కాకాణి గోవర్ధన్ రెడ్డికి కోర్టు షాక్ ఇచ్చింది. 3 రోజుల్లో విజయవాడలోని స్పెషల్ కోర్టుకు కేసు వివరాలన్నీ పంపాలని నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టుకు ఆదేశం ఇచ్చింది. 2016లో సోమిరెడ్డి కుటుంబానికి విదేశాల్లో 1000 కోట్ల ఆస్తులున్నాయంటూ వైసీపీ నాయకుడు కాకాణి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి మీడియా ఎదుట ప్రదర్శించారు. ఇదే కేసులో కీలక ఆధారాలు కోర్టు భవనంలోనే చోరీకి గురికావటం అప్పట్లో సంచలనంగా మారింది. సుమారు 10 ఏళ్ల తర్వాత నకిలీ డాక్యుమెంట్ల కేసును విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో విచారణ చేపట్టనున్నారు. అది రాజధానికి వెళ్లే రహదారి. రోజు ఉద్యోగులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, సచివాలయానికి వచ్చే ప్రజలు ఆ రోడ్లోనే వెళ్తుంటారు. అలాంటి రోడ్డెక్కాలంటేనే గుండెలదురుతున్నాయి. భారీ గోతులు వాహనదారులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి. రహదారి విస్తరణ పనులు 5 నెలలైనా పూర్తి కాకపోవడం సహనానికి పరీక్షగా మారింది. గుంటూరు నుంచి రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్ళేటువంటి రహదారిపై మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ రహదారి తాడికొండ నుంచి తుళ్లూరు వరకు కూడా పూర్తిగా అధ్వాన స్థితిలోకి మారిపోయింది. గతంలో చిన్న గుంతలు ఉన్నప్పటికీ వాటిని మరమ్మతు చేశారు. అయితే వాహనాల రాకపోకలు విపరీతంగా పెరగడం, రాజధాని ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలను కూడా అధికం కావడంతో వాహనాలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా భారీ రవాణా వాహనాలు, ఇసుక కావచ్చు, కంకర, మట్టి ఇలాంటి వాహనాలు, టిప్పర్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఈ మార్గంలో వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ కారణంగా రహదారి పూర్తిగా అధ్వాన స్థితిలోకి మారిపోయింది. మోకాల్లోతు గుంతలు పడిన కారణంగా ద్విచక్ర వాహనాలు, కార్లు ఇలాంటి వెళ్లేందుకైతే చాలా ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు.
నుంచి రాజధాని అమరావతికి వెళ్లాలంటే తాడికొండ, పెదపరిమి మీదుగా తుళ్లూరు, ఇతర ప్రాంతాలకు చేరుకోవలసి ఉంటుంది. అలాంటి కీలకమైన మార్గం అడుగుకో గుంత, గజానికో గొయ్యి అన్నట్లు తయారైంది. తాడికొండ నుంచి రాయపూడి వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై వాహనదారులు నరకం చూస్తున్నారు. వైసీపీ హయాంలో ఈ రహదారిని ఏమాత్రం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం రాగానే మరమ్మతులు చేపట్టింది. అయితే రాజధాని నిర్మాణ పనులకు సామాగ్రి తీసుకొచ్చే లోడు లారీల తాకిడికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. రోడ్లు కూడా చేస్తే బాగుంటుందండి. అసలు కార్లు చాలా దెబ్బతిన్నాయి. ఒక్కోసారి కింద తగిలి ఒకసారి ఆగిపోయింది రేత్రి. చాలా ఇబ్బందిగా ఉందండి. వర్షం దొండపడండి మాది. పగలంటే ఎట్టగట్ట ఏదైనా చెడిపోయిన ఏదో ఒకటి ఎక్కెళ్ళొచ్చు. రేత్రి అనుకో ఎవరు ఉంటారు? డ్యామేజ్ అవుతున్నాయి. సౌండ్లు చూడండి, అసలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. టిప్పర్ల వల్లే సార్. టిప్పర్లో దానివల్ల రోడ్డు మొత్తం కుంగి మళ్ళీ రోడ్డు వేసినా కానీ మళ్ళీ కుంగిపోయిందని వేయట్లేదో ఏమో తెలియట్లేదు మాకు. రోడ్లు గోతులు బాగున్నాయండి, చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే రోడ్డు ఉడ్లాపడ్డా ఉండడం దాని మీద పడతాం. మా పిల్లలు కూడా పడ్డారు మొన్న. కాస్త ఏదైనా జాగ్రత్తగా రావడానికి కూడా అవకాశం లేదు. దండం పెట్టి చెప్పేది కాస్త రోడ్లు గోతులు పొడిచి, రాజధాని రోడ్డు ట్రాఫిక్ ఎక్కువ, లారీలు రోడ్డు ఇసుక లారీలు అవుతున్నాయో అది రోడ్డు బాగు చేయాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇంత రోడ్డు వేయదలకి అదే మార్జిన్ లేక వాళ్ళు ఎదురు మేము ఎదురుపోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఇబ్బంది వారు, ఎందుకంటే ఎవరు దొరకాలో అర్థం కాదు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే ఉద్యోగులు, అధికారులు, హైకోర్టుకు వెళ్లే న్యాయవాదులు ఈ రోడ్డులోనే ప్రయాణాలు సాగిస్తారు. వారంతా తీవ్ర అవస్థలు పడుతూ వెళ్లాల్సి వస్తోంది. భారీ గోతులున్న చోట రోడ్డు తవ్వేసి గుంతలు సరిచేశారు. కానీ మరమ్మతులు పూర్తి చేయలేదు. రహదారిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం 8.5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రస్తుతం ఉన్న 6.4 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డును 7 మీటర్లుగా విస్తరిస్తున్నారు. 5 నెలలు దాటినా విస్తరణ పనులు కొలిక్కి రాలేదు. గుంతల్లో పడి వాహనాలు దెబ్బతింటున్నాయని వాహన చోదకులు వాపోతున్నారు. ఇది గుంటూరుకి, తుళ్లూరుకి, హైకోర్టుకి, సచివాలయానికి మెయిన్ రోడ్డు పరిస్థితి ఏం బాగాలేదు. ఇదేమో మొదలుపెట్టి 5-6 నెలలు అవుతుంది. అన్ని గుంటలు, లారీలు యాక్సిడెంట్లు అవుతున్నాయి, దెబ్బలు తింటున్నాయి. ఇది ఇంతవరకు ఏం పని చేయలేదు. తోమి అట్ట పెట్టారు. మా ఆటోలు కూడా పాడైపోతున్నాయండి. అసలు ఈ రోడ్డు దెబ్బకి మేము ఈ రూట్లో అసలు మేము ఆటోలు కూడా తోలలేకపోతున్నాం. తుళ్లూరు నుంచి గుంటూరు బాగాలేకపోతున్నాం, తుళ్లూరు నుంచి పరిం బాగాలేకపోతున్నాం. నిమిషాల మీద అవ్వాల్సిన రాజధానిలో రోడ్డు స్లోగా జరుగుతున్నాయి. రోడ్ల పరిస్థితి తాడికొండ నుంచి తుళ్లూరు దాకా దారుణంగా ఉంది. లారీలు విపరీతంగా తిరుగుతున్నందు వల్ల రోడ్లు డ్యామేజ్ అయినాయి. ఇప్పుడే మొదలుపెట్టి చేస్తున్నారు. కొంత కొంచెం శుభ్రంగా తొందరగా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నేను రోజు తిరుగుతాను విజయవాడ, గుంటూరు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. రాజధానిలో వేల కోట్ల విలువైన పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో 15 కిలోమీటర్ల రోడ్డు మరమ్మతులు నత్తనడకన సాగడం విమర్శలకు తావిస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటికీ కూడా వాటి పనులు ఆశించినంత వేగంగా అయితే జరగట్లేదు. ఈ కారణంగానే ఈ మార్గంలో వెళ్ళినటువంటి రాజధాని ప్రజలు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు, వీరందరూ కూడా తీవ్రంగా అవస్థలు పడుతూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాహనాలు కూడా ఎగుడు దిగుడుల మధ్య అవి పడుతూ లేస్తూ అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు అనారోగ్య సమస్యలతో పాటుగా వాహనాలు కూడా పాడైపోయి తరచుగా షెడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పేసి వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఈ రహదారి నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేస్తే ఇంకా అమరావతి ప్రాంతానికి, గుంటూరు నగరంతో అనుసంధానం సజావుగా ఏర్పడుతుంది. సకాలంలో ప్రజలు రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని చెప్పేసి కూడా